ఈరోజు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ గురించి మాట్లాడతాను. యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయ్యి ఈ రోజుకి 35 రోజులు అయ్యింది. ఇది లాంగెస్ట్ అనమాట. ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇంత లాంగ్గా షట్ డౌన్ కాలేదు. సో ఇది గవర్నమెంట్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ సెనెట్లో పాస్ అవ్వట్లేదు అనమాట. సో సెనెట్లో ఏంటంటే ఒక 100 మంది సెనేటర్స్ ఉంటారు. అంటే ఒక రాష్ట్రానికి 2 సెనేటర్స్ ఉంటారు. ఇక్కడ 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 × 2 100 మంది సెనేటర్స్ అనమాట. ఈ 100 మంది ఈ బడ్జెట్ అంటే రూలింగ్ పార్టీ $2.4 ట్రిలియన్ బడ్జెట్ పెట్టింది. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ శాలరీస్ కానీ ఇలా అన్నీ చాలా ఉంటాయి కదా. సో ఇవన్నిటి కలిపి $2.4 ట్రిలియన్ బడ్జెట్ పెట్టిందనమాట. ఈ బడ్జెట్లకి ఏంటంటే ఒక $200 బిలియన్ మెడికేర్ మెడికల్కి సబ్సిడీస్ ఉంటాయి అన్నమాట. ఆ సబ్సిడీస్ బడ్జెట్ తగ్గించారు. $200 బిలియన్ తగ్గించారు ఆ సబ్సిడీస్ నుంచి. అది పెట్టింది ఎవరు అంటే ఒబామా అఫోర్డబుల్ అంటే ఒబామా కేర్ అని పెట్టి ఒబామా అఫోర్డబుల్ కేర్ యాక్ట్ అని పెట్టి అందులో ఈ సబ్సిడీస్ ఇచ్చేవారు. అంటే పేదవాళ్ళకి ఏంటంటే ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక 200-300 పెడితే మిగతాది గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ ఇచ్చేవాళ్ళు అనమాట. కవరేజ్ ఆ ఇన్సూరెన్స్ కవరేజ్కి మిగతాది కూడా ఆన్లైన్ నుంచి యాడ్ చేసేసి వాళ్ళ కవరేజ్ వచ్చేదన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక $200 బిలియన్ తగ్గించే వరకు ఏమంటే చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది అనేది డెమోక్రాట్స్ అని వాళ్ళ వాదన అనమాట. దీనివల్ల చాలామంది పేదవాళ్ళు చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఎఫెక్ట్ అయ్యి చనిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో డెఫినెట్గా $200 బిలియన్ పెట్టాల్సిందే అనేది వీళ్ళ వాదన అనమాట. వీళ్ళేంటంటే ఈ బార్డర్ నుంచి క్రాస్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలామంది ఇల్లీగల్స్ వస్తున్నారు కంట్రీ లోపల. ఇలా ఇల్లీగల్స్ కూడా చాలామంది యూజ్ చేసుకోవడంలో ఈ బడ్జెట్ కొంత పెరుగుకుంటూ పోతుంది కానీ తగ్గట్లేదు. సో ఇంత అవసరం లేదు మనకు అనేది వీళ్ళ వాదన అనమాట. సో వీళ్ళు ఏమంటారంటే కాన్స్టిట్యూషన్ ప్రకారము ఈ ఇన్సూరెన్స్ ఇవి కూడా ఎప్పుడే కానీ సిటిజన్కి ఇవ్వాలని ఉంది తప్ప ఎక్కడ కూడా ఇల్లీగల్ వాళ్ళకి ఇవ్వాలని లేదు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఎలా ఇస్తాం మనము? వాళ్ళకి కాదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళకే పేదవాళ్ళకే వెళ్తుంది ఇది. సో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇన్సూరెన్స్ లేకుంటే. కంపల్సరీగా పెట్టాల్సిందే, మేము ఓటు వేయమని వీళ్ళు అనమాట. వీళ్ళు ఏంటంటే అది వేయాల్సిందే. సో ఈ వేస్ట్ ఖర్చులన్నీ కూడా తగ్గించాల్సిందే అనేది వీళ్ళ వాదన. వీళ్ళ ఇంకొక వాదన కూడా ఏంటంటే మరి అలాంటప్పుడు ఉన్న వాళ్ళకి $1 ట్రిలియన్ ట్యాక్స్ కట్స్ ఎందుకు ఇవ్వాలనేది కూడా వీళ్ళ వాదన. అంటే డెమోక్రాట్స్ కూడా ఏమంటారంటే ఈ ట్రంప్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి బాగా ఉన్న వాళ్ళకి కూడా $1 ట్రిలియన్ ట్యాక్స్ కట్స్ ఇస్తుంది అనమాట. అంటే అంత $1 ట్రిలియన్ ట్యాక్స్ కట్స్ ఎందుకు వీళ్ళకి? పేదవాళ్ళకేమో ఇన్సూరెన్స్ లేదు కానీ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేది కూడా వీళ్ళది ఒక వాదన అనమాట. ఈ రెండు వాదనలు కూడా దీనివల్ల ఈ బడ్జెట్ పాస్ అవ్వట్లేదు, అక్కడికి ఆగిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 35 రోజులు అయిపోయింది. ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది తెలియట్లేదు అనమాట. సో ఈ సబ్సిడీస్ వచ్చేసి ఇవ్వాల్సిందే, బట్ అందులో ఎంత వేస్టేజ్ అనేది మనలాంటి వాడికి తెలియదు. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్లో కూడా చాలా మటుకు సబ్సిడీస్ వెళ్తాయి, ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది తెలియదు మనకి. సో దిస్ ఇస్ అ బిగ్ క్వశ్చన్. అంటే మనలాంటి వాళ్ళకి తెలియదు, బట్ వేస్టేజ్ అయితే మాత్రం డెఫినెట్గా కట్ చేయాల్సిందే. బట్ దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ ఎందుకు ఆగిపోయింది అనేది అది రీజన్ అనమాట. లెట్స్ సీ ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకొస్తారు, బట్ ఏంటనేది మనకు తెలియదు ప్రస్తుతానికి. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ఓకే.